అమలాపురం పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఒకసారి చూస్తే అమలాపురం పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా స్థానాన్ని గెలవబోతోంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. సో అమలాపురం పార్లమెంట్ వైసీపీ కైవసం చేసుకోబోతోంది. అమలాపురం పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నాగన్న ఏం చెప్తున్నారో చూద్దాం. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ గెలవబోతోంది. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వైసీపీ గెలవబోతోంది. కొత్తపేటలో కూటమి గెలవబోతోంది. మండపేటలో కూడా కూటమికి ఎడ్జ్ ఉంది. కాస్త టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూటమికి అక్కడ ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. ముమ్మడివరంలో వైసీపీ గెలవబోతుందని, రంపచోడవరంలో వైసీపీ గెలవబోతుందని, రాజోల్లో కూటమికి అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు. మొత్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే అమలాపురంలో, గన్నవరంలో, ముమ్మడివరంలో, రంపచోడవరంలో 4 చోట్ల వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు, కొత్తపేటలో, మండపేటలో, రాజోల్లో ఈ 3 చోట్ల కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది అమలాపురం పార్లమెంట్ స్థానానికి సంబంధించి నాగన్న వేస్తున్న అంచనా. నాగన్న చెప్తున్నమాట అమలాపురం పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటోంది అనేది ఆయన చెప్తున్నమాట.